ఫస్ట్ లవ్ మూవీ అనేది నేను డైరెక్ట్ చేసినటువంటి ఫస్ట్ మూవీని ఈ నెల డిసెంబర్ లాస్ట్ వీక్లో రిలీజ్ చేయడానికి అన్నీ కూడా సిద్ధమైనాయి. సెన్సార్ వాళ్ళు కూడా సినిమాను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది యూత్కి పూర్తిగా కనెక్ట్ అయ్యేటటువంటి మూవీ. ఎంగేజ్లో ఉండేటటువంటి ప్రతి యూత్కి సంబంధించినటువంటి వాళ్ళ జ్ఞాపకాలని వెండితెర మీద చూసుకోవడానికి మంచి అవకాశం. అలాగే ఎంగేజ్ దాటినటువంటి పేరెంట్స్ ఇప్పుడు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికి కూడా ఇది వాళ్ళ గతంలో వాళ్ళ ఏజ్లో ఎంగేజ్లో చేసేటటువంటి లవ్ ఇన్సిడెంట్స్ అన్నిటిని కూడా గుర్తుకు తెచ్చేటటువంటి మూవీ ఫస్ట్ లవ్. ప్రేక్షకులందరూ కూడా దీన్ని ప్రతి ఒక్కరు కూడా రిసీవ్ చేసుకొని ఒకరు ఇంకొకరు 10 మందికి ఖచ్చితంగా చెప్పేటటువంటి మూవీ అవుతుంది. ఫస్ట్ లవ్ అనే దాంట్లో హీరోగా మహేంద్ర చైల్డ్ ఆర్టిస్ట్గా దాదాపు చాలా సినిమాలు చేశాడు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్నిట్లలో కూడా నటించినటువంటి పిల్లగాడు. అతను ఈరోజు పెదరాయుడులో, సింహరాశి, పెళ్లి చేసుకుందాము, దేవి, సింహాద్రి లాంటి సినిమాలలో బాలనటుడిగా నటించి తెలుగులో హీరోగా మొదటిగా నటిస్తున్నటువంటి సినిమా ఫస్ట్ లవ్. టెక్నీషియన్స్ సపోర్ట్ నాకు చాలా హెల్ప్ అయింది. మ్యూజిక్ సైడు జీవన్ థామస్ గారు చక్కని మ్యూజిక్ని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అందించడం జరిగింది. తర్వాత కెమెరామెన్ రాఘవ్ గారు పనితనం కూడా, అలాగే నందమూరి హరి ఎడిటర్గా, డిటిఎస్ ఫైనల్ మిక్సింగ్ రాజశేఖర్ గారు, వీళ్ళందరూ కూడా సినిమాను చూసి ఇది ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది సార్, మనకు వచ్చేటటువంటి ద బెస్ట్ మూవీలలో ఇది ఒక మంచి మూవీగా నిలబడుతుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా చేయటం, రేపు ప్రేక్షకులు కూడా అదే విధిగా ఆదరిస్తారనేటటువంటి నమ్మకం ఉంది. దీన్ని కొంచెం ఛానల్ వాళ్ళు అందరూ కూడా కొంచెం ఫస్ట్ లవ్ అనే దాన్ని కొంచెం ఎక్కువగా ప్రమోట్ చేస్తూ జనంలోకి తీసుకొని పోతారని ఆశిస్తున్నాను. చేసి కథని రేపు తెర మీద తీసుకురాబోతున్నాను. కాబట్టి దీని కొత్త సినిమాని ఒక చిన్న ప్రొడ్యూసర్స్ని చిన్న సినిమాలకి ఎందుకంటే మీడియా ముఖ్యంగా మీ ద్వారా దీనికి ఎంకరేజ్మెంట్ కావాలి. ఎందుకంటే సినిమాని ఏ విధంగా ఎట్లా పబ్లిసిటీ ముఖ్యం, మెయిన్ ఎంత చేసినా కానీ పబ్లిసిటీ అనేది లేకపోతే దాన్ని చేయలేదు. కాబట్టి మీరు చిన్న నిర్మాతలకి, చిన్న వాళ్ళకి కూడా మీరు మా పబ్లిసిటీ కొద్దిగా ఇచ్చేసి ఈ సినిమా మంచి హిట్ కావాలని మేము కోరుకుంటూ